తాజా 30 గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏ ఎన్నికకు పోయినా బ్రహ్మాండమైన విజయం మీరు గెలిపిస్తూ ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఉప ఎన్నిక కావచ్చు. ఇక్కడ పసునూరు దయాకర్ను ఇదే వరంగల్లో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 4,60,000 మెజార్టీ ఇచ్చి కావచ్చు, చరిత్రలో ఎప్పుడు లేని విజయాలు మీరు ఇస్తూ ఉన్నారు. అవి చూసి కళ్ళు బయలు తిరిగి ఇక మా గతి లేదేమనుకున్న వాళ్ళు రకరకాల కథలు చేస్తూ ఉన్నారు. సిపిఐ నాయకుడు ఆయన నారాయణ అని హైదరాబాద్ ఎన్నిక జరుగుతుంటే టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నా చెవు కోసుకుంటానంట. నేను చెప్పిన నారాయణ ఓట్లు లెక్క పెట్టినాడు హైదరాబాద్ ఉండకు చెవు పోతుంది నీదని చెప్పిన. నేను ఒంటి చెవు నారాయణ చూస్తే నాకు ఇష్టం లేదని చెప్పిన. ఓడు చెవు కోసుకుంటా అంటాడు, ఓడు గడ్డం పెంచుతా అంటాడు, ఇంకోటి మాట్లాడతాడు. 2019లో మళ్ళీ మనమే ఒకసారి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేమి కోసుకుంటాడో ఆ రోజు చూద్దాం, ఆ రోజు మాట్లాడమని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సభను బ్రహ్మాండంగా ఇంత ఎండ ఉన్నా ఇంత టెంపరేచర్ ఉన్నా కూడా మీరందరూ కూడా అనేకమైనటువంటి ప్రయాస కోర్చి ఇంత పెద్ద సభ జరగడానికి భారతదేశంలోనే ఈ ఎన్నికల తర్వాత ఏ పార్టీ కూడా జరపలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ 75 లక్షల సభ్యత్వం సంతరించుకొని భారతదేశంలోనే ఒక మంచి రాజకీయ ఫోర్స్గా తయారైంది. మనమందరం కూడా ప్రజల మధ్య ఉండి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి మీ యొక్క నాయకుల నాయకత్వంలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలి. 2019లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని మనం కోరుకున్న రాష్ట్రం చేయాలని చెప్పి నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మడమ తిప్పకుండా ఎవరి మీద అయినా సరే తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి బంగారు తెలంగాణ చేసే వరకు విశ్రమించనని మరొక్కసారి తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.